JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సార్ అంత మంచి క్యారెక్టర్లు చేశారు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటుంటారు అందరూ. ఎందుకు జమున గారిని బైకాట్ చేశారు ఆ టైం? అది కూడా ఇప్పుడు వచ్చింది మన టీవీలో. కేవలం కాల్ మీద కాల్ వేసుకున్న కూర్చున్నందుకే బైకాట్ చేశారు? అది కాదు. జమున గారు నాగేశ్వరరావు రామారావు వచ్చిన తర్వాత ఆ పక్క మేకప్ రూమ్లో కూర్చుని అసిస్టెంట్ని పంపించి హీరోలు నాగేశ్వరరావు రామారావు ఇద్దరు కలిసింది కాదు. నాగేశ్వరరావు రామారావు ఇద్దరు కలిసిన పిక్చర్లో ఒక గుండం గదో చేసింది ఆవిడ. తర్వాత చేయలే. నాగేశ్వరరావు వచ్చారా అంటే ఇంకా రాలేదండి, వచ్చేప్పుడు చెప్పు అని అసిస్టెంట్కి చెప్పేది. ఆడు ఎప్పుడో వచ్చేవాడు ఆయన నాగేశ్వరరావు. వస్తే వచ్చారంటే అప్పుడు అనుకుంటూ వచ్చేది. రామారావు సినిమాలో కూడా అలాగే రామారావు వచ్చి వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయించేది. నాగేశ్వరరావు వచ్చి జమున కోసం వెయిట్ చేయాలి, రామారావు వచ్చి జమున కోసం వెయిట్ చేయాలి. వాళ్ళకి ఏం అలా చూస్తారు కదా. తర్వాత సూర్యకాంతం గారు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే విరామ సమయంలో జమున దూరంగా కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ కాలిమి కాలేసి కూర్చునేది. నాగేశ్వర రామారావు గారు రండి జమున గారు, ఇక్కడ సూర్యకాంతం గారు అందరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఎక్కడ ఎలా కూర్చుంటారంటే నాకు అలవాట్లేదు, నాకు ఇలాగే చదువుకుంటూ ఉంటాను. దానివల్ల బైకాట్ చేసి ఇవన్నీ మూడేళ్ళు చూసారు. ఇంకా భరించలేకపోయారు. భరించలేక ఇద్దరు కూడబలుక్కుని మనం యాక్ట్ చేయకూడదు అనుకున్నారు. అలాగే వాళ్ళిద్దరు కూడబలుక్కునేవారు. రేటు పెంచారు. మూగ మనుషులకు పెంచాడు నాగేశ్వరరావు 40,000 తీసుకున్నాడు మూగ మనుషులకి. అంతకుముందు 25,000 అలాగే తీసుకున్నాడు. ఇద్దరులో ఎవరికి ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్, రామారావు గారికి నాగేశ్వరరావు గారికి? రామారావు గారికి ఎక్కువ. ఆయనకి రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఎలా ఇవ్వాలంటే పెద్ద కొత్త బాక్స్ కొని, బాక్స్లో కొత్త నోట్లు అయితే పర్వాలేదు, లైన్ నోట్లు. ఎంఎస్ రెడ్డి గారు అలా ఇస్తుండేవాడు. ఓకే, అయ్యా కొత్త బాక్సు కొత్త లైన్ నోట్లు, లైన్ మారకుండా. అప్పుడు ఆయనకి జనం ఈ దొంగ నోట్లు తయారు చేస్తున్నాడా ఎంఎస్ రెడ్డి గారు జోక్ చేసేవాడు. ఏమన్నా మీకు దొంగ నోట్లు ఇంట్రెస్ట్ ఉందా, కొత్త నోట్లు లైన్లో ఇస్తానంటారేంటి అంటే, అలాగా నేను బ్యాంకులో మాట్లాడుకుంటా, లైన్లో ఇవ్వాలి, పెద్ద ఆయనకి ఇవ్వాలి నోట్లు, ఇవాళ అడ్వాన్స్ ఇవ్వాలని. ఆ అడ్వాన్స్ తీసుకొస్తే ఆయనకి బెల్లగొట్టి 2 టీ అంటాడు రామారావు గారు. బాయ్ది ఇంట్లోంచి టీ వస్తుంది. ఏం రెడ్డి గారు మన ఇంట్లో టీ ఎలా ఉంది, జామ్ అంటూ ఉందా? అయ్యి బాబా మీ ఇంట్లో టీ తాగితే మళ్ళీ ఇంక తాగక్కలేదండి అనేవాడు. వాళ్ళిద్దరే తాగుతారు. అంతకుముందు వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అక్కడ కూర్చుంటాడు. వాడు రెగ్యులర్గా వచ్చి ప్రొడ్యూసర్. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా యేచూరి గారు? హ్యాపీ. మీరు మాట్లాడుతుంటే పోతూ ఉంది అంటే, కానీ మీతో ఇంకొక ఎపిసోడ్ చేయాలి, ఇది కాదు మీ ఇష్టం. నాతో మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. అలా తెల్లారిపోయిన రోజులు ఉన్నాయి. జగ్గయ్య గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు తన రూమ్లో పెట్టుకుంటాడు. అవుట్డోర్కి వెళ్తే ఆ ఏచులు వచ్చి నా రూమ్లో పంపించేయండి, ఆయన రూమ్లోనే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా సార్ మీరు? హ్యాపీగా, మెంటల్గా హ్యాపీగా ఉన్నాను. ఫైనాన్షియల్గా అది ఏముంది, ఫైనాన్స్ ఏదో రోజు చూసుకోవడం, ఎవడ వేస్తే తినడం, ఏదో సరిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు అంటే రోడ్డు మీకు వచ్చి ఆర్థిక ఇబ్బందులు అనుకోకూడదు. ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆ పాత టీనేట్లను తలుచుకుంటాను. నేనే రామారావు అనుకుంటాను కాసేపు, నేనే రోషన్ గారు అనుకుంటాను. రోషన్ గారు ఎప్పుడు అందగాడిని అని అనుకోలేదేమో, మీరు ఎప్పుడు జీవితంలో అనుకుని ఉండరు. కానీ మీరు అందగాడు, ఆర్టిస్ట్ అవ్వాల్సిన మనిషి, మీకు ఆర్టిస్ట్గా లైఫ్ ఉంది. ఆ లైఫ్ కూడా ట్రై చేయండి, వేషం ట్రై చేయండి, ఈ వృత్తి వదలకండి. ఈ వృత్తి వదలకుండా మంచి వేషం వేయండి, మీరు గోల్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అది చెప్పేసాను నేను. థ్యాంక్ యూ. నేను రామారావుకి శోభరావు కూడా అలాగే చెప్పేవాడిని. కృష్ణ శోభరావులతో కలిసి ఉండేవాడిని, పక్కన కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కృష్ణ స్పీడ్గా పైకి వస్తాడు, శోభన్ బాబు అప్పుడు ఏమో అనేవాడిని. శోభన్ బాబు నువ్వు లేట్గా పైకి వస్తావు, కృష్ణ నువ్వు స్పీడ్గా పైకి వస్తావు అని. నేను స్పీడ్గా వస్తానా లేట్గా వస్తానా? మీరా ట్రై చేస్తే రేపే వస్తారు. ఓకే, మీకు ఆ ఇంట్రెస్ట్ కావాలి. ఇంకేంటంటే యాక్ట్ చేయాలి. నిన్నే నాకు అనిపించింది, నేను ప్రతి యాంకర్కి యాక్ట్ చేయమని చెప్తానా? నేను యాక్టర్గా పనికిరాను. ఓకే, ఆర్థికం కోసం బతకడం కోసం వేషాలు వేశాను. నేను ఎప్పుడూ లెటర్ హెడ్ మెయింటైన్ చేయలేదు, తెల్ల కాగితం మీద రాశాను. ఆర్టికల్స్ అన్నీ నా జీవితకాలం తెల్ల కాగితం మీదే. లెటర్ హెడ్స్ మెయింటైన్ చేయడాలు అవి ఏమీ లేవు. మీరు వేషం మంచిది ట్రై చేయండి.
మీకు ఖచ్చితంగా ఇస్తారు. మీకు ఆ పలుకుబడి గౌరవం ఉంది, ఆ టాకింగ్ పవర్ ఉంది, ఆ టాకింగ్ పవర్ వాకింగ్ పవర్ ఉంది. ఖచ్చితంగా వేస్తే ఒకటి క్లిక్ చేసింది అనుకోండి, మీ అదృష్టం ఇది ఉంటుంది అది ఉంటుంది. జీవిజేనే ఆయన జర్నలిజం చేస్తూ పత్రిక నడపలేదా? రావికొండలరావు గారు జర్నలిజం చేస్తూ పత్రిక నడుపుతూ విజయ్ చిత్ర వేషాలు వేసుకోలేదా? వేషానికి మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధం ఏమిటి? మీ ప్రొఫెషన్ మీరు చేసుకుంటారు. వేషం ఏడాది పొడుగుని కాల్ షీట్లు ఇచ్చేస్తారా? ఏడాది పొడుగుని కాల్ షీట్లు ఇచ్చేస్తే ఈ దీనికి రాజీనామా చేస్తారు.